Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, welcome to Maitri News. Mundiga headlines. నేటి నుంచి బడిబాట షురు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన అధికారులు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణపై కలెక్టర్ సమావేశం, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశం. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ. బులెటిన్ కి తిరిగి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన బోధన అందిస్తున్నామని పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. సర్కారు బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బంకోడు జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కొత్త అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఈ సందర్భంగా అడ్మిషన్ ఫారం అందించారు. పెద్దపల్లి రూరల్ మండలం పెద్దబంకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫామ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని సూచించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సిబ్బంది ఇంటింటికి పర్యటించాలని, బడుల్లో హాజరు శాతం పెంచే దిశగా కృషి చేయాలని కోరారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వసతులను తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, దీని ఫలితంగా ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 97% ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తు చేశారు. కలెక్టర్ వెంట డీఈఓ మాధవి, గ్రామ ప్రజా ప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ సమత, అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్, ఏపీఎం సంపత్, అంగన్వాడీ టీచర్ సుధా, సంబంధిత అధికారులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వసతులు కావాలి, హంగులు కావాలి. ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. ఓకే. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది, దీనికి పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. పాత అలవాట్లో నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ నగర్ యూపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మంజులత బడిబాట కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించారు. తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని సూచించారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉచితంగా యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజులత, కాట్కూరి, సోమిశెట్టి, రాధిక, అనీష్, ఫాతిమా, రజియా సుల్తానా, ఆసియా సుల్తానా, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అమర్ నగర్ పాఠశాల నుండి ఈరోజు మేము ప్రారంభం చేశాము. ప్రభుత్వం యొక్క సంకల్పం ఏమిటంటే చాలా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి పరిచినటువంటి అన్ని హంగులతో ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దబడ్డాయి. ప్రజలందరికీ కూడా తమ పిల్లలు ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుకునేటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయము బ్రేక్ఫాస్ట్, అలాగే 2 జతల యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, పౌష్టికాహారంతో కూడినటువంటి మధ్యాహ్న భోజనము, ఇవన్నీ కూడా ప్రభుత్వము
మన పిల్లలందరికీ ఏర్పాటు చేశారు, కల్పించారు. ఉచిత ప్రభుత్వ విద్యను మనము అందుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాల నుంచి. ఈ బడిబాట కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా ఏంటి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజలందరూ కూడా అధికారులు, ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి బలోపేతం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించటకు గాను చేపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విశ్వనాథం, కేజీబీ పిఎస్ఓ నీలిమ, ఎంపీపీఎస్ వీర్నపల్లి హెచ్ఎం కళావతి సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మండల ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాలలో సమావేశం నిర్వహించి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయప్రకాష్, వేణు, సత్యం, సమ్మిరెడ్డి, మల్లయ్య, అన్నపూర్ణ, శ్రీదేవి పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్మికుంటలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఐపిసి మెంబర్స్, చైర్మన్ వాళ్ళందరికీ కూడా పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి, అట్లాగే పాఠశాలలో పిల్లలను చేర్పించేటువంటి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ప్రాథమిక పాఠశాల జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ జమ్మికుంట నుంచి ర్యాలీగా ప్రాథమిక పాఠశాలకు, అట్లాగే చర్చ్ కాలనీ పాఠశాలకి వెళ్ళి రావడం జరిగింది. మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి అవగాహన కల్పించి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను వివరించి చెప్పడం జరిగింది. అనవసరమైనటువంటి డబ్బులను వృధా చేసి వెంపర్లాడే కన్నా ప్రైవేటు పాఠశాలలో చదవాలనేటువంటి ఒక వెంపర్లాట తప్ప అక్కడ నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా బోధన. 6 నుండి 19వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాల ఇల్లంతకుంట నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా ఈ గ్రామంలో ఉన్న 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా పాఠశాలలో గతంలో పాఠ్యపుస్తకాలు ఫ్రీ, తర్వాత మధ్యాహ్న భోజనం, తర్వాత ఈసారి ఉచితంగా షూ, తర్వాత పాఠశాలకు విద్యార్థులు కూర్చోవడానికి గవర్నమెంట్ తరఫున డెస్కులు కూడా సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమము 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పిల్లల ఇళ్లకు డోర్ టు డోర్ సర్వే రావడం జరిగింది. పిల్లలను బడిలో చేర్పించడానికి బడిగేడు పిల్లలు బడిలో ఉండాలి, ఆ విధంగా డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, 2 జతల దుస్తులు, యూనిఫామ్, షూస్, 1 జత షూస్ ఇవ్వడం జరుగుతున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో. 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరీక్షలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు పాటించాల్సిన రూల్స్ ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణపై రూట్ ఆఫీసర్స్, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్,
పోలీస్ అధికారులతో కలెక్టర్ భవేష్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 పరీక్ష అత్యంత కీలకమైందని, ఇందులో ఎలాంటి మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 17 సెంటర్లు ఏర్పాటు చేశామని, వీటిలో 4,394 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షల కోసం 5 రూట్లను ఏర్పాటు చేసి రూట్ల వారీగా 5 రూట్ ఆఫీసర్లను, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ను, 17 మంది సిఎస్లను, 17 మంది అబ్జర్వర్లను, 160 మందికి ఒక బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ను నియమించినట్టు చెప్పారు. ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా అభ్యర్థులు గంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్, వర్టికల్ డిఎస్పీ నారాయణ, ఏవో మధుసూదన్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు పాల్గొన్నారు. దాంట్లో 2-3 ఘటనలు జరిగినాయి. ఎందుకు జరిగినాయి? అక్కడ ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ ఆ ప్రక్రియని, ఆ ప్రాసెస్ ని ఫాలో చేయలేదు. ఇక్కడ లాభం జరిగింది. ఆ సెంటర్ సూపరింటెండెంట్ ఆ సెంటర్ ఇన్ఛార్జ్ ఎందుకు చెక్ చేయలేదు? ఇన్విజిలేటర్ జేబులో ఫోన్ ఉంటే ఆయన ఎట్లా తిరుగుతున్నారు క్యాంపస్ ని జేబులో ఫోన్ పెట్టుకోవచ్చు. అది వైలేషన్ ఉంటుంది. మొన్న కూడా ఒక సెంటర్లో ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు ఈ క్యాంపస్ లోనే ఒక బైక్ ఉంది. క్యాంపస్ దగ్గర ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో. అక్కడ బైక్ పార్క్ చేశారు, 2 వీలర్ బైక్ పార్క్ చేస్తే ఆ 2 వీలర్ మనం దిగేటప్పుడు దాంట్లోనే కొన్ని పత్రాలు ఉంటాయి. ఎగ్జామినేషన్ జరిగిన సమయంలో ఎవరో ఒకరు ఆ బైక్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బాలో ఉన్నటువంటి పత్రాలు బయట తీసి ఏదో సర్క్యులేట్ చేశారు. సో దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మనదే ఉంది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కృష్ణ కేసు వివరాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా పెద్దపల్లి పరిధిలో అనేక దొంగతనాలు పాల్పడుతున్న 3 అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు గట్టి నిఘా వేసి పట్టుకున్నారని తెలిపారు. నిందితుల నుంచి 1,70,000 నగదు, ఒక బైక్, 13 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ చెప్పారు. ముఠాను అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ కృష్ణ అభినందించి రివార్డు అందించారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఏరియాలో చేయకుండా ఈ ఏరియాలో ఇక్కడ చేసినామంటే మళ్ళీ 2 జిల్లాలు అవుతున్నాం, 1 జిల్లా అవుతున్నాం చేయడం అయితే జరుగుతుంది. చాలా ఆఫెన్స్. వీళ్ళు 3 కూడా అంతర్రాష్ట్ర దొంగలు. మీకు తెలుసు కదా, 2 స్టేట్లు కాబట్టి వీళ్ళకి అంతర్రాష్ట్ర దొంగలు అని అంటాం. అదర్ దెన్ 1 స్టేట్ అయితే అంతర్రాష్ట్ర దొంగలు అంటాం. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. ఇప్పుడు మనం ప్రజెంట్ వీళ్ళ దగ్గర మనం రికవరీ చేసింది ఏంటంటే 1,70,000 రూపాయలు నగదు, డబ్బు రూపాయన. బంగారం వచ్చి 13, అంటే బంగారు ఆభరణాలు వచ్చి 13.6 తులాలు, అంటే 13 తులాల 6 గ్రాములు. మరి ఇప్పటి రేటు, ఇప్పుడు మార్కెట్ రేటు 74 ఏమో అన్నాడు. మరి ఇప్పుడు చూస్తే కులియన్ మార్కెట్లో యావరేజ్గా 70 వేసుకున్న 9.5 లక్షల బంగారం అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ రేటు కొంచెం అటు ఇటుగా వేసుకుంటే 9.5 లక్షలు ఓన్లీ బంగారం. తర్వాత ఈ 1,70,000 చూశారు. అట్లాగే మోటార్ సైకిల్ మీ ఎదురుగా ఉంది, ఇది పల్సర్ మోటార్ సైకిల్. ఇది ఇక్కడ మన ధరపురిలో ఎత్తుకొచ్చారు, బైక్ ఎత్తుకొచ్చారు. ఇది కూడా రికవరీ చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ నిరంతరం ప్రజల మధ్య ఉంటుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసా వహిస్తామని, ఎన్నికల ఫలితాలు కొంత నిరాశను కలిగించాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, పెద్దపల్లి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జటిలమైన సమస్యలున్నాయని, అందులో సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు పరిచి, మరి ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గొప్పగా అభివృద్ధి చేసి, ఇరిగేషన్ ఇంత గొప్పగా అభివృద్ధి చేసి, ఇవన్నీ కూడా ఏవి అమలు కానట్టయితే తిరిగి తెలంగాణ రాకముందున్నటువంటి పరిస్థితులే మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి వాటి పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా, వాటి అమలులో ఎక్కడ వీళ్ళు తప్పుడు విధానాలు అవలంబించినా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం పోరాటం చేయడంలో ఎక్కడ కూడా వెనుకంజ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి
అభ్యర్థి అదేవిధంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జటిలమైన సమస్యలు, మరి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావచ్చు, సింగరేణి కార్మికుల పెన్షన్ విధానంలో మార్పు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతభత్యాల పెంపు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద వారు కూడా దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం పనిచేస్తారని కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజలకు ఎక్కడ అవసరం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నేడు అమావాస్య కావడం, విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తూ ఉండడంతో అమ్మవారి సన్నిధికి విద్యార్థులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకాళి, మహాలక్ష్మి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవార్లు కొలువై ఉన్న కారణంగా క్షేత్రాన్ని త్రిశక్తి పీఠమని పేరు. చదువుల కోవెల్లో అమ్మవారిని కొలిస్తే విద్యా బుద్ధులతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈవో విజయ రామారావు నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని మహాలక్ష్మి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుళ్లు, బైండ్ల కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ ప్రతి ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నీటితో నిండాలని ఆ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ప్రజలందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ధర్మేందర్, సభ్యులు నరేష్, శ్రీనివాస్, భూమయ్య, భూమేష్, గంగాధర్, గంగారాం, మహిళలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లోని ఆయన నివాసంలో రవీంద్రరావు కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రవీంద్రరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కతిరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, నాయకులు అనుముల భాస్కర్, లంకల సత్యనారాయణ రెడ్డి, కొనుక్కోటి లచ్చిరెడ్డి, రమేష్, రవీందర్, నాగుల శ్రీనివాస్ పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బులెటిన్ కి తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడతాయని చెప్పారు. పోటీల్లో గెలుపోటములు సహజమని, యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. విన్నర్ కు 10,000, రన్నర్ కు 5,000 బహుమతి అంచనేన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, సంతోష్, చందు, వంశీ, అభిషేక్, లోకేష్ పాల్గొన్నారు. అలాగే టోర్నమెంటు క్రీడ అనేది మానసిక ఉల్లాసానికి, శారీరక ఉల్లాసానికి, మానసిక దూడానికి, శారీరక దూడానికి ఎంతో మంచిది. అలాగే యువకులు చదువులనే కాకుండా క్రీడాకారులు కూడా ప్రతిభ కనబరచాలి. అలాగే ఈ క్రీడలో గెలుపోవటములు సహజం కాబట్టి అందరూ స్పోర్టివ్గా తీసుకొని ఏ గొడవలు, ఏ తగులు లేకుండా మంచి జాగ్రత్తగా క్రీడా స్ఫూర్తితో ఆడి అందరూ ఇప్పుడు టోర్నమెంటు ప్రారంభోత్సవంలో అందరూ ప్రతిభావంతులే, కానీ ఎవరు ఎక్కువ ప్రతిభ కనిపిస్తారో వాళ్ళే విజేతగా నిలుస్తారు. అలాగే విన్నర్కు, ఈ టోర్నమెంట్లో విన్నర్కు 10,000 రూపాయల నగదు బహుమతి, అలాగే రన్నర్కు 5,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొని వారి వారి ప్రతిభను కనబర్చి విజేతలుగా నిలువగా. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలుపొందిన సందర్భంగా గడ్డం వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. వీరి వెంట మంత్రి పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం పేరిట జరిగిన ప్రచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. గ్రామానికి చెందిన ఖలీల్ అనే వ్యక్తి పెంపుడు పిల్లి కనిపించకపోవడంతో తన ఇంటి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఇందులో చిరుతపులి సంచరిస్తున్నట్టుగా ఉన్న విజువల్స్ బయటపడ్డాయి. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలంతో పాటు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత కాలి ముద్రను కనిపెట్టే పనిలో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెరవలి గ్రామానికి చెందిన ఐకేపీ సిబ్బందిపై ఓ మహిళా రైతు డిఆర్డీఏ పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతుల్ని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ధాన్యం కాంటా వేసిన వెంటనే రైతులకు ట్రక్ సీట్ ఇవ్వటం లేదన్నారు. ఏ గ్రేడ్ వడ్లను కామన్ వడ్లుగా పరిగణిస్తూ క్వింటాకు 20 రూపాయలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేరపల్లి సెంటర్లో జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. మా పేరపల్లి సెంటర్లో అవతకొతలు జరుగుతున్నాయి, అంత మోసం జరుగుతుంది. కాంట 41,200 గ్రాములు పెడతాను. ఏ గ్రేడ్ వడ్లను కామన్ కింద దించుకుంటుంది. రైతు మిల్లు కడిగి తీసుకుపోయింది. మిల్లు కడిగి తీసుకుపోతే అన్ని కామన్ కింద దించుకో, ట్రిప్పుకు 4,000 మిగులుతాయి. ఈ ట్రిప్పులో మీరు షార్ట్కి వచ్చిన వడ్లను దింపించుకో, ఇంట్లో ఆన్లైన్లో చూసుకోమని చెప్పింది మేడం. ఎవరు సీసీ మేడం చెప్తే సివిల్ ఇలా అన్నట్టు ఆమె అందులో సీసీ గ్రూపులో ఆమె సెంటర్లకు వెళ్ళి ఆ సెంటర్ అద్దు మనకు ఈ గ్రూప్లో పైసలు ఇవ్వకుర్రి, మహిళలు మోసం చేయకునంటే నాది ఏం లేదంటే అందులోకెళ్ళి సెంటర్లకు వెళ్ళి డబ్బులు ఇస్తుంది. ఈ సెంటర్ అద్దని మేము మహిళలను కొట్లాడుతాను, రైతులను మోసం చేస్తారు. అన్ని కామాన్ కిందనే ట్రక్ షీట్లు ఇస్తలేరు. మొత్తం దానికి 2,223 రూపాయలు ఏ గ్రేడు, కామాన్ కింద 2,183 రూపాయలు అవి. క్వింటల్కి 20 రూపాయలు మోసం చేస్తారు. ఎన్ని లారీలు అంటే 100 ఇది ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అది సెంటర్ అయిన కాడ నుంచి మోసం జరుగుతుంది.
కాకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. 2 ఏళ్ల కింద నేను అందులో పని చేసిన. ఆ పని చేస్తే అందులో సెంటర్లో 4 చేసినాం. బీకే కిందని ఈ మన బీకేకు 4కి రాసింది. సిఏ మళ్ళా రాసుకున్నది చెక్కులు 20,000. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో జిల్లా పద్మశాలి సేవా సంఘం అడహక్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక శ్రీవాణి జూనియర్ అండ్ పీజీ కళాశాలలో కరీంనగర్ మెడికల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ వివిధ గ్రామాలకు చెందిన సుమారు 150 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్, జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ వల్సన్ నీలయ్య మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో క్యాంపును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఆడపు సుధాకర్, బత్తుల రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బూర్ల లక్ష్మీనారాయణ, అడహక్ కమిటీ జిల్లా సభ్యులు పెగడ చందు, డివిఎస్ మూర్తి, సంఘం సభ్యులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన ప్రభుత్వ న్యాయవాది గుడిసె సదానందం కుమారుడు గుడిసె జేమ్స్ నిన్న విడుదలైన నీట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా విద్యార్థి జేమ్స్ ను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అభినందించారు. ఆయన వెంట మాకల శ్రీనివాస్, పరశురాములు, మనోజ్ కుమార్, గుడిసె అనిల్, ఐతా వెంకటేశం, కొప్పెర సంతోష్ రెడ్డి, కొమరయ్య, జనార్దన్ రెడ్డి తదితరులున్నారు. గ్రామీణ ప్రాంతంలోకి గుడిసె జేమ్స్ చిన్న గుడిసె సదానందం అడగవేటి వాళ్ళ కుమారుడు ఇలా ఎంబీబీఎస్ సీటు ప్రభుత్వ కాలేజీలో వచ్చే సీటు కొట్టిన సందర్భంగా ఇలా గ్రామస్తుల మిత్రులు అందరూ బృందం తరఫున చిరు సన్మానం చేసి గ్రామీణ ప్రాంతాన్ని పేద వర్గాలల్లో ఇలాంటి సాధించిన సందర్భంగా ఒక ఆదర్శంగా అందరికీ స్ఫూర్తిగా తీసుకొని ఇలా చదువుకోవడం మా అందరికీ, మా గ్రామానికి కానీ ఈ ప్రభుత్వ పరంగా ఎంబీఎస్ సీట్ రావడం మా గ్రామానికి కానీ తల్లిదండ్రులు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సందర్భంగా రాబోయే కాలంలో కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని చాలా యువత ఇలా వేరే రకంగా ఆలోచించకుండా చదువుపై శ్రద్ధ వహించి ఇలా ఆ గ్రామానికి, ఆ కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తీసుకోవడానికి యువతకు, విద్యార్థులకు సూచిస్తూ ఇలాంటి ఈ అందరి సందర్భంగా అన్ని కులాలు యువత వచ్చి ఇలా అభినందించడం ఇలా చాలా సంతోషకరం. రాబోయే కాలంలో కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి అనేక రకాల ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ విజ్ఞానం కావచ్చు, అనేక రకాల నైపుణ్యతలు ఎవరికి సచ్చిన విధానంగా వాళ్ళ నైపుణ్యతల్లో ఇలా సాధించుకొని ఇలాంటి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సత్వరంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నీటిలో ర్యాంకు సాధించిన వల్ల గ్రామంలోని పురప్రముఖ సంస్థల్లో మీకు సన్మానం చేయడం జరిగింది. జేమ్స్ వచ్చే రోజుల్లో మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గరేపల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు, తల్లులకు మొక్కలు, చెట్ల గొప్పతనాన్ని వివరించారు. బాలికల సంరక్షణ, అత్యవసర సాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెండర్ స్పెషలిస్ట్ సుచరిత, ఎంపీటీసీ పులి అనుష, అంగన్వాడీ టీచర్లు మాధవి, స్వర్ణలత, రమాదేవి, అభయ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ అరుణ, స్వప్న, మహిళలు పాల్గొన్నారు. తొలకరి జల్లులు కురవటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో రైతులు పొలాల్లో దుక్కి దున్ని విత్తనాలు చల్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఏవో రజిత రైతులకు పలు సూచనలు చేశారు. అధికృత డీలర్షిప్ ఉన్న షాపుల్లోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఒకే రకమైన విత్తనాలు కాకుండా 2-3 రకాల విత్తనాలు ఎంపిక చేసుకుని నాటాలన్నారు. దీంతో దిగుబడిలో సైతం తేడా వస్తుందన్నారు. సాగులో సలహాలు, సూచనల కోసం వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. రైతు సోదరులు మన మండలంలో ఎక్కువగా పత్తి పంట అనేది మేజర్ క్రాప్ గా ఉండడం జరుగుతుంది. అలాగే వరి అనేది కూడా మనకి వానాకాలంలో ప్రధాన పంట. ఈ 2 పంటలకు సంబంధించి విత్తనాలు అనేవి కొనేటప్పుడు కొనుగోలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అధికృత లైసెన్స్ పొందిన అధికృత డీలర్స్ వద్దనే మనము విత్తనాలను కొనుక్కోవాలి.
దాంతోపాటు బిల్లు రసీదు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరడం అవుతుంది. ఒకటే రకం పత్తి విత్తనాలు కాకుండా మనకి ఇదివరకు అనుభవం ఉన్నటువంటి పత్తి విత్తనాలను తీసుకొని ఏ పత్తి రకం ఏ పత్తి వీటి చూసినప్పటికీ వీటి అనేది ప్రతి రకంలో ఒకటే విధంగా ఉంటుంది. ఒక దాంట్లో కాయ సైజు పెద్దగా, ఒక దాంట్లో చిన్నగా అంతే తప్ప దాని లోపల దిగుబడి. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.